హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో రాగి రొట్టి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ చాలా మంచిది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ రాగి పిండి మనం ఒక 1/2 kg రాగి పిండి తీసుకుందాం. ఇది కంపెనీదైనా సరే, మీరు రాగుల్ని ఆడిచ్చి చక్కగా జల్లిచ్చి మెత్తగా చేసుకున్నటువంటి రాగి పిండి అయినా సరే తీసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, తర్వాత ఆనియన్స్ మీకు తగినంత 2 కానీ 3 కానీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, సాల్టు, కొత్తిమీర, ఈ ఐటమ్స్ తీసుకోండి. తగినంత వాటర్ పెట్టుకొని మొదటిగా వాటర్ కొద్దిగా పోసి బౌల్లో ఇలా ఆ పిండిని వేసి అందులో ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని ఈ విధంగా థిక్గా ఉండేలాగా చూసుకోండి, నీళ్ళగా లేకుండా. చూసారా, సంగటి ముద్దలాగా ఉంది. ఇది గమ్ టైప్లో, ఈ టైప్లో ఉండాలండి. అప్పుడే మనకి ఆ రొట్టి తట్టేదానికి అనుకూలంగా ఉంటుంది, లేదంటే రాగి దోశ అయిపోతుంది. మళ్ళీ ఈ విధంగా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాం. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఆ పెనం మనకి హీట్ ఎక్కే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి మనం ఇలాగా ఒక కట్ చేసిన ఆనియన్తో మనం ఇలా తయారు చేసుకొని ఇలా రుద్దేదానికి చాలా బాగుంటుంది. అప్పుడు మనకి దోశలు కూడా చాలా చక్కగా వస్తాయండి. ఆనియన్ని ఇలా చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి అలా చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ముందుగా గమ్ లాంటి ఈ రాగి ఈ యొక్క మిశ్రమాన్ని ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చక్కగా వేసుకోండి. మీరు అలా వేసేటప్పుడు ఎక్కువ థిక్నెస్ లేకుండా చూసుకోండి. ఎక్కువ థిక్గా ఉంటే లోపల ఉడకడం తక్కువ అవుతుందండి. పలచగా ఉండేలాగా దాన్ని ఇలా చేసుకోవాలి, తట్టుకోవాలి. చుట్టూ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అది ఫ్రై అవ్వడానికి, కింద మాడకుండా ఉండడానికి వేసుకున్న తర్వాత ఇలా బౌల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ని వెలిగించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఎలా రోస్ట్ అయిందో చూద్దాం. 10 నిమిషాల తర్వాత మనం ఆ యొక్క రాగి రొట్టిని ఇలాగా తిప్పించి వేయాలండి. ఇలా ఇరువైపులు మనం బాగా కాలేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కాలిందా లేదా అని చూడడానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా దాన్ని ఇలా గిల్లి చూసామనుకోండి, పిండి లేకుండా చక్కగా అతుక్కోకుండా చేతికి ఇలా ఉంటే ఇది బాగా కాలినట్టు అనమాట. మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క రాగి రొట్టిని ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్, పెద్దవాళ్ళకి కూడా, షుగర్ పేషెంట్లు కానీ
బీపీ వాళ్ళు కానీ అందరూ తినచ్చు. బీపీ వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించుకొని తినండి, సరిపోతుంది. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక స్నాక్స్ లాగాను ఈవినింగ్ టైంలో పిల్లలకి. ఈ ఫ్రైడ్ రైస్లు వాటికన్నా ఇవి చాలా మంచిదండి. ఈ ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు ఇప్పుడు పిల్లలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. వాటికంటే ఇలాంటి పాతకాలపు పద్ధతిలో చేసేటటువంటి రాగి రొట్టి, రైతా కూడా అంటారు దీన్ని. దీన్ని తైద్ రొట్టె అని కూడా పిలుస్తూ ఉంటారు. మళ్ళా మనం సేమ్ ఇదే విధంగా మనం అన్ని రొట్టెలని మనం రెడీ చేసుకోవాలండి. అంతే అండి. ఇవి గుమగుమలాడేటటువంటి స్మెల్ ఏం రాదండి మీకు. ఇప్పుడు మనకి రాగి పిండి రొట్టి రెడీ అయిందండి. ఇవి పిల్లలు చాలా చక్కగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఒట్టిగా కూడా ఇట్లానే తినేయచ్చండి. దీనికి ఏమీ లేకుండా కూడా వేడిగా తింటే చాలా బాగుంటుంది. లేదు, మనం వేరుశనగ పప్పుల చట్నీ కానీ, శనగలతో చేసినటువంటి చట్నీ కానీ చేసుకొని తింటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.